హాయ్ అండి, సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఎలాంటి మెజర్మెంట్స్తో పని లేకుండా, ఎలాంటి కొలతలు కూడా మీరు 1 ఇయర్కి ఒకసారి గుర్తు చేసుకొని మరీ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు నేను మీకు చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో వడియాలు చేయడం అయితే చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం వడియాల కోసం అయితే ఒక చిన్న బౌల్ కానీ పెద్ద బౌల్ కానీ మీ ఇంట్లో ప్లేస్ని బట్టి ఉన్న ప్లేస్ని బట్టి మీరు సరిపోయినంత చేసుకోవచ్చు. మీకు నచ్చినన్ని మీ టైంను బట్టి కూడా చేసుకోవచ్చు. అందుకోసం అయితే ఒక చిన్న కానీ పెద్ద కానీ బౌలు మీకు ఎన్నైతే వీలైనన్ని చేసుకోవడానికి అంతే బౌల్ని అయితే తీసుకోండి. అందులో ఒక 3 ఇంచుల వరకు లేదా 2 నుంచి 3 ఇంచుల వరకు వాటర్ని అయితే తగ్గించి పోసుకోవాలి. అలాగే 1 అవర్ పాటు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇలా పొడి చేసి వేయడం లేదు. సగ్గుబియ్యాన్ని నానబెట్టినవి వాటర్తో పాటుగా సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఇలాగే మరగనివ్వాలి. అప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. వడియాలు వేసుకున్నప్పుడు సగ్గుబియ్యం అనేది మనము తిరిగి ఫ్రై చేసుకున్నప్పుడు బబుల్స్గా పైన గమ్మత్తుగా కనిపిస్తాయి. ఇందులో సాల్ట్ అనేది కూడా మనము నార్మల్గానే కాస్త వేసి చూసుకోవాలి. ఉప్మాని చేసుకున్నప్పుడు మనం వాటర్లో కాస్త సాల్ట్ వేసిన తర్వాత ఇలా టేస్ట్ చూస్తాం కదా, సరిపోయిందా లేదా అనేది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ వాటర్ని అయితే కాస్త టేస్ట్ చేయాలి. తక్కువగా అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేదా కాస్త సాల్ట్ ఎక్కువైంది అనిపిస్తే మనం ఎలాగో బౌల్లో తక్కువగానే వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే సాల్ట్ అనేది సరిపోతుంది. రవ్వ కూడా ఎలాంటి కొలత లేదు. మనం తీసుకున్న వాటర్లో మరుగుతున్నప్పుడు కొద్దిగా ఈ రవ్వను వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. పల్చగా ఉండేలాగానే ఈ రవ్వనైతే వేసుకోవాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి. ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకు బాగా వాటర్ ఎక్కువగా అనిపించింది అనుకోండి, మరి కాస్త రవ్వని యాడ్ చేసి ఇలాగే మరగనివ్వాలి. లేదంటే టైట్గా అయింది అంటే వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతే తేడా. అంతేగాని మనకు ఎలాంటి మెజర్మెంట్స్ అవసరం లేదు. రవ్వ అనేది వితిన్ 2 మినిట్స్లోనే అది ఉడికిపోతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నానాలి, ఇది ఉడకాలి అనే అంత టెన్షన్ కూడా అవసరం లేదు. నేను కాస్త పల్చగా అనిపిస్తోందేమో అనేసి మరి కాస్త రవ్వను యాడ్ చేశాను, అంతే. 2 మినిట్స్లో అది ఉడికిపోతుంది. ఆ వేడిగా ఉన్న వాటర్లోనే రవ్వ అనేది ఉడుకుతుంది కాబట్టి నో టెన్షన్. ఇలా ఉడుకుతున్న ఈ రవ్వని గడ్డలు లేకుండా, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉండలుగా అనిపిస్తే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసాము అంటే ఉండ అనేది ఈజీగానే, ఎందుకంటే అది రవ్వనే కాబట్టి ఉడికిపోయి ఉంది కాబట్టి తొందరగానే అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది కరెక్ట్గా మనము వడియాలు పెట్టుకోవడానికి వచ్చిందా లేదా అనేది మనము ఒక బౌల్లో వేసి చెక్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే చూడండి నార్మల్గా స్ప్రెడ్ అయిపోయింది. ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అలా టైట్గా అనిపిస్తుంది అంటే వాటర్ యాడ్ చేయండి, లేదంటే రవ్వ ముందే చెప్పాను కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది రవ్వ అనేది. అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని నువ్వులు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులు అనేవి మనము డైలీ ఒక 2 టీ స్పూన్స్ అయినా తీసుకోవాలి అంటారు కాబట్టి నువ్వులు వేసాను. సీజనల్స్లో వచ్చే జలుబు దగ్గు నుండి మనం ఇలా కొద్దిగా వామును కూడా తీసుకోవడం వల్ల ఒంటికి చాలా మంచిది. అలాగే జీలకర్ర అనేది కూడా తిన్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి బాగుంటుంది అనేసి జీలకర్ర కూడా యాడ్ చేశాను. అది కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయడం వల్ల వడియాలు వేసే ఈ రవ్వ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా ఎండుమిర్చిని కూడా నేను ఈ విధంగా మిక్సీ పట్టేసి క్రష్ చేసినట్టుగా అయిన తర్వాత వేశాను. చూడండి, రవ్వ అనేది కాస్త టైట్గా ఉంటేనేమో మనము ప్రతిదీ ఇలా స్ప్రెడ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది, టైం అనేది ఎక్కువగా అవుతుంది మనకి. అలా అవ్వకుండా ఇలా కొద్దిగా వేడి నీళ్ళను ముందే మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం అనుకోండి, ఈ రవ్వలో వేసుకొని ఇలా కలుపుతూ వేసుకున్నాం అనుకోండి, ఫటాఫట్గా ఎలాంటి టైము అవసరం లేదు, స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఒక్కసారి గరిటెలోకి రవ్వను తీసుకున్నాము వడియాలు వేయడానికి పిండిని అంటే ఒకేసారి 5-6 వరకు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా తక్కువ టైంలో ఎక్కువ వడియాలనైతే ఇలా పెట్టుకోవచ్చు. అలాగే ఇలా పల్చగా అయ్యేందుకు కాస్త వేడి నీళ్ళనైతే ముందుగానే మీరు పక్కన ఉంచడం వల్ల ఇలా ఫాస్ట్గా ఎన్ని వడియాలనైనా పెట్టేసుకోవచ్చు. సగ్గుబియ్యం అనేది మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనుకుంటున్నాను. చూడండి ఈ వీడియోలో బబుల్స్గా ఎంత గమ్మత్తుగా కనిపిస్తున్నాయో. వీటిని ఫ్రై చేసినప్పుడు కూడా ఈ బబుల్స్ అనేవి పైకి వచ్చేసి గమ్మత్తుగా బాగుంటాయి. ఈ విధంగా మనము ఒక మార్నింగ్ వేసాము అంటే ఈవినింగ్ వరకు ఎండలో ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. లేదా ఆరలేదు అనుకుంటే ఫ్యాన్ గాలికి తీసుకొచ్చేసినా కూడా ఒక 3 అవర్స్ 4 అవర్స్లోనే ఇవి బాగా ఆరిపోతాయి. ఈ కవర్ పైన అయితేనేమో ఫటాఫట్గా ఇలా తీసేసుకోవచ్చు. లేదా మీరు క్లాత్ పైన వేసుకున్నట్లయితే వెనక సైడ్ కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కొంచెం టైం ఎక్కువగా అవుతుంది అంతే. ఇలా ఈజీగా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి మెజర్మెంట్స్ గుర్తుంచుకోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా కొద్దిగా క్వాంటిటీలో అయినా సరే మీ టైంను బట్టి మీరు ఇలాగా చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్గా ఉంటుందని నేను ఈ టిప్ తోటి మీ ముందుకు వచ్చాను. మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ మెథడ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, మీరు వాటిని కూడా తప్పకుండా చూడండి. క్రిస్పీ అయిన వడియాలు ఈ విధంగా రెడీ అయిపోయాయి. మీరు కూడా వీటిని తయారు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.